నమస్తే. అమిత్ షా గారు ఆర్డర్ ఇస్తేనే ఈ పల్లెట్ గన్స్ వాడారా అనే దాని మీద పార్లమెంట్లో నిన్నంతా చర్చ జరిగింది. విద్యార్థుల మీద పెల్లెట్ గన్స్ వాడారు. ఈ పెల్లెట్ గన్స్ని ఎవరు ఆర్డర్ ఇస్తే వాడారు? అమిత్ షా గారు చెప్పారా పెల్లెట్ గన్స్ వాడమని? ప్రధానమంత్రి గారు చెప్పారా పెల్లెట్ గన్స్ వాడమని? లేదంటే లోకల్ మినిస్టర్ చెప్పారా? లేదంటే ముఖ్యమంత్రి, ఢిల్లీ ముఖ్యమంత్రి చెప్పారా? ఎవరు ఆర్డర్ ఇచ్చారు పెల్లెట్ గన్స్ వాడమని పోలీసులు పిల్లల మీద అనే దాని మీద నిన్న పార్లమెంట్లో పెద్ద రచ్చ జరిగింది, మీరు చూశారు. ఓకే, దాన్ని లేవనెత్తింది అపోజిషన్ నాయకుడు దాన్ని లేవనెస్తే ఇప్పుడు ఈ కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించిన సౌరవ్ దాస్ అనే వ్యక్తి దాన్ని సౌరవ్ దాస్ సపోర్ట్ చేశాడు. దాన్ని అపోజిషన్ నాయకుడు చెప్పింది కరెక్టే. ఇప్పుడు గవర్నమెంట్ చెప్పాలి పెల్లెట్ గన్స్ వాడటానికి పర్మిషన్ ఇచ్చింది ఎవరు అని. హోమ్ మినిస్ట్రీ దానికి రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. హోమ్ మినిస్ట్రీ ఢిల్లీ, హోమ్ మినిస్ట్రీ సెంట్రల్, రెండు హోమ్ మినిస్ట్రీలు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలనేది ఇతను కాక్రోచ్ జనతా పార్టీ అతను చెప్పింది. యాక్చువల్గా ఇతను ఏమన్నాడు, అపోజిషన్ నాయకుడు ఏమన్నాడంటే, స్టూడెంట్స్ ప్రొటెస్ట్ చేస్తున్నప్పుడు ఎక్సెసివ్ ఫోర్స్ ఎక్కడి నుంచి వచ్చారు సడన్గా? పోనీ వాళ్ళు వచ్చేటప్పుడే పెల్లెట్ గన్స్ ఎందుకు పట్టుకొచ్చారు? లాఠీ చార్జ్ చేయమని చెప్పింది ఎవరు? ఆ కోయర్సివ్ మెజర్స్ వాడటానికి వాళ్ళకి పర్మిషన్ ఇచ్చింది ఎవరు? మీరు పార్లమెంట్లో చెప్పాలి అని గొడవకు వేశారు వాళ్ళు. అపోజిషన్ ఇప్పుడు ఇండియా బ్లాక్ వాళ్ళు మొత్తం గొడవకు వేసి మీరు పార్లమెంట్లో చెప్పాలి, పెల్లెట్ గన్స్ వాడమని చెప్పింది ఎవరు? లాఠీ చార్జ్ చేయమని చెప్పింది ఎవరు? కోయర్షన్ మెజర్స్ చేసింది ఎవరు? మీరు చెప్పండి ఇప్పుడు మాకు అర్జెంటుగా. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు హోమ్ మినిస్టర్ అమిత్ షా గారిని మీరు తీసేయండి అని చెప్పి అక్కడ డిమాండ్ చేశారు. ఎవరిని? హోమ్ మినిస్టర్ అమిత్ షా గారిని డిమాండ్ తీసేయండి అని చెప్పి ప్రధానమంత్రిని పట్టుబట్టారు. నిన్న సుప్రీంకోర్టు మానిటరీ ఇన్వెస్టిగేషన్ అయ్యండి, పోలీస్ యాక్షన్ ఎందుకు చేశారు, వెనక ఎవరున్నారు, ఆర్డర్స్ ఎవరు ఇచ్చారు, ఏ లెవెల్లో నుంచి ఆర్డర్ వచ్చింది, మీరు చెప్పాల్సిందేనని పట్టుబట్టారు అక్కడ ఎవరు? అపోజిషన్ పీపుల్. దీనికి ఇతను ఏమంటాడు, సౌరవ్ దాస్, ఇతను సిజేపీ స్పోక్స్ పర్సన్. ఇతను ఏమంటే, ఇతను ఎవరో అడిగారు మైక్ పెట్టుకునేది, రాహుల్ గాంధీ అన్నాడు కదండి అక్కడ పార్లమెంట్లో, మీరేమంటారంటే మేము వీఆర్ సపోర్టింగ్ రాహుల్ గాంధీ. హోమ్ మినిస్టరు జూలై 20వ తారీఖున పోలీస్ యాక్షన్కి వెనక ఎవరు చెప్పారని చెప్పాలి కదా అని మేము కూడా కాక్రోచ్ జనతా పార్టీ తరపు నుంచి మేము కూడా డిమాండ్ చేస్తున్నామని పిల్లలు కూడా రంగంలోకి దిగారు. దాని మీద ఇప్పుడు దీని మీద ఇన్వెస్టిగేషన్ వేయాల్సిందే అని చెప్పేసి, ఎందుకంటే చాలామంది ఇంజూరీ అయ్యారు. అంత బీభత్సంగా కొట్టడానికి పర్మిషన్ లేకుండా పోలీసులు ఎప్పుడు చేయరు. అంత బీభత్సంగా అంత ఏది శీలల్ లాంటి వాడి పెల్లెట్ గన్స్ తోటి కొట్టే అంత బీభత్సమైన నిర్ణయాలు ఒక చిన్న కానిస్టేబుల్ ఇవి చేయరు, లోకల్ పోలీసులు చేయరు. పైన వాళ్ళు ఎవరో ఒకరి నుంచి పైనుంచి రావాలి, వాళ్ళు చెప్పాలి ఎవరు వాళ్ళు, హూ ఈజ్ దట్ వన్ అని వాళ్ళు అడుగుతున్నారు. ఓకే, ఎక్సెసివ్ ఫోర్స్ వాడారంటే పైనుంచి పర్మిషన్ తీసుకోవాలి. నార్మల్ ఫోర్స్ వరకు లోకల్ పోలీస్ తీసుకుంటారు. ఎక్సెసివ్ ఫోర్స్ వచ్చింది అంటే ఎక్సెసివ్ ఫోర్స్ నుంచి డిఫరెంట్ డిపార్ట్మెంట్ల నుంచి స్పెషల్ ఫోర్స్ పోలీస్ దిగాలంటే మరి కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ ఉండాలి, రాష్ట్ర ప్రభుత్వం పర్మిషన్ ఉండాలి కదా. అంటే దీని వెనక 100% అమిత్ షా గారు పర్మిషన్తోనే అంత ఎక్సెసివ్ ఫోర్స్ వచ్చింది. అమిత్ షా గారి పర్మిషన్తోనే పెల్లెట్ గన్స్ వాడారు కాబట్టి ఆయన తీసేయండి అని చెప్పేసి నేను అపోజిషన్లో వాళ్ళతో వెళ్ళింది నిన్న పార్లమెంట్లో. ఈ గవర్నమెంట్, డెమోక్రటిక్ గవర్నమెంట్ అనేది పీస్ఫుల్ ప్రొటెస్టర్స్ మీద ఫోర్స్ వాడటం ఏంటి అనేది. ఓకే, మినిస్టరియల్ అకౌంటబిలిటీ ఉండాలి కదా. ఇప్పుడు ఇండియా సిస్టమ్ ఉంది, పార్లమెంటరీ, మనది పార్లమెంటరీ గవర్నమెంట్. పార్లమెంటరీ గవర్నమెంట్ అంటే మన పార్లమెంట్లో మీరు ఏం చేసినా ఇక్కడ పార్లమెంట్లో ప్రశ్నిస్తారు అని ఆ భయం లేదు. అపోజిషన్ ప్రశ్నించిద్ది అనేది భయం లేదు. మీరు వేసేయండి అంటే మీదే గవర్నమెంట్ అని మీరు అనుకున్నారా అని ఇవన్నీ కూడా నిన్న పార్లమెంట్లో వీళ్ళు అడిగిన ప్రశ్నలు. ఓకే, ఆపరేషనల్ డెసిషన్ అనేది పోలీస్ ఆఫీసర్సు తీసుకునేటప్పటికీ కూడా మినిస్టర్స్కి ఎక్స్ప్లెయిన్ చేయకుండా మేజర్ ఇన్సిడెంట్స్ చేయలేరు కదా అనేది ఈ దాస్ అనే అతను వ్యక్తి కాక్రోచ్ జనతా పార్టీ అతను అడుగుతుంది.
మరి ఇప్పుడు ఇండిపెండెంట్ ఇన్వెస్టిగేషన్ అంటే వాళ్ళు ఎందుకు వేస్తారు గవర్నమెంట్? వాళ్ళు ఏమన్నారు, ఇండిపెండెంట్ ఇన్వెస్టిగేషన్ వేయండి, దీని వెనక ఎవరున్నారు అనేది మరి చూడాలి గవర్నమెంట్. వాళ్ళు ఎందుకు వేస్తారు? వీళ్ళు అడగటమే కానీ వాళ్ళు వేసే ఛాన్స్ అయితే నాకు లేదు. ఏదైనా ఒకటే నేను అనేది ఏంటంటే పీస్ఫుల్, అసలు ప్రొటెస్ట్ అనేది ఫండమెంటల్ రైట్ అండి. ప్రొటెస్ట్ చేసేటప్పుడు, డెమోక్రటిక్ ప్రొటెస్ట్ చేసేటప్పుడు చాలా ఫండమెంటల్గా పీస్ఫుల్గా ప్రసంగాలు ఇచ్చుకోవచ్చు, నిలబడవచ్చు, ఒక వాళ్ళ యొక్క బాధను చెప్పుకోవచ్చు. అది రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ మాత్రమే పెట్టాలి. రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ అండ్ ట్రాఫిక్ సిగ్నల్ ప్రాబ్లం కాకుండా, లేదంటే అక్కడ క్రైమ్ తోపిసెట్ లేకుండా ఇవి చేయాలి తప్ప ఇంత ఎక్సెసివ్ చేశారంటే దాని వెనకేదో పెద్ద పెద్ద చర్చ జరిగింది దాని మీద, దానికి పెద్ద కుట్రైతే జరిగిందని ఇండియా బ్లాక్ వాళ్ళు ఆర్గ్యూ చేస్తుంది ఇప్పుడు. ఓకే, గవర్నమెంట్ ప్రకారం ఏంటంటే లాఫుల్గానే యాక్ట్ చేసాము, సీసీ కెమెరాలు ఉన్నాయి మీరు చూసుకోండి, వీడియోని ఎవిడెన్స్ రిలీజ్ చేసాము, ఆపరేషనల్ రికార్డ్స్ చూసుకోండి, ఎంక్వైరీస్ కూడా మేము వేసినా సరే ఇవన్నీ కూడా ఒక చట్టబద్ధంగా వెళ్ళాయి తప్ప దీని వెనక ఎలాంటి ఫోర్స్ కానీ ఏమీ లేదు అనేది వాళ్ళ ఉద్దేశం. మరి అలాగంటే మీరు పార్లమెంటరీ స్క్రూటినీ వేయండి అని అడిగారు ఇలా అపోజిషన్. పార్లమెంటరీ స్క్రూటినీ వేయండి, పార్లమెంటరీ కమిటీ వేయండి, కమిటీ వేసి రికార్డులో మొత్తం చేయమనండి, ఎవరు చెప్పారు అనేది బయట పెట్టండి అనేది వీళ్ళు గొడవ చేస్తుంది. సో ఇంకా ఆబ్వియస్లీ గవర్నమెంట్ రెస్పాండ్ అయింది కదా, గవర్నమెంట్ కూడా రెస్పాండ్ అయింది. గవర్నమెంట్ ఏమంటుందంటే ఇతను రాహుల్ గాంధీ అనవసరంగా ఎలిగేషన్ చేస్తున్నాడు, పోలీసులు అనేది వాళ్ళకున్న పరిధిలో వాళ్ళ మీద వస్తున్నప్పుడు వాళ్ళు తన్నులు తింటారా, వాళ్ళు చచ్చిపోతారా, పిల్లలు రాళ్ళేస్తున్నారు, వాళ్ళు ఆత్మరక్షణ కోసం చేసుకోరా అని చెప్పి గవర్నమెంట్ ఆర్గ్యుమెంట్ చేస్తుంది. పొలిటికల్లీ మోటివేటెడ్ కామెంట్స్ ఇవి రాహుల్ గాంధీ చేసేవి, ఇవన్నీ కూడా అతని దగ్గర ఆధారాలు లేవు, ఊరికే చెప్తున్నాడు, వాళ్ళ పర్మిషన్ వీళ్ళ పర్మిషన్ తీసుకుని అని చెప్తున్నాడు అని చెప్పి వాళ్ళు చేసేటువంటి ఆర్గ్యుమెంట్. రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని చెప్పేసి డిమాండ్ చేశారు భారతీయ జనతా పార్టీ. ఏమంటారు, రాహుల్ గాంధీకి క్షమాపణ చెప్పాలి, హోమ్ మినిస్టర్ లాంటి వాళ్ళ మీద ఇతను ఆధారాలు లేకుండా ఇట్లా హోమ్ మినిస్టర్ పర్మిషన్ ఇచ్చాడు కొట్టడానికి పిల్లలని చెప్పి ఆరోపణ చేస్తున్నాడు. సో రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని బీజేపీ వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి నిన్న చూశారు మీరు, నిన్నటి నుంచి మనం చూసాం. ఓకే సరే, ఏదేమైనా ఇది సంగతి. అంటే అమిత్ షా గారిని రిమూవ్ చేయటం అంత ఈజీ కాదు, అది అయిపోయింది. ధర్మేంద్ర ప్రధాన్ అంటే ఒక ఎగ్జామ్ పేపర్ లీక్కి సంబంధించి కట్ చేయమన్నారు, చేశారు, గొడవ అయింది, పిఎం దాకా వచ్చేటట్టుకుందని ముందుగానే కట్ చేశారు తెలివిగా. బట్ ఇప్పుడు వీళ్ళు అమిత్ షాని రిజైన్ చేయండి కొత్తది పట్టుకున్నారు, కొత్తది వేసుకొని నా దేశం అది జరిగిద్దా లేదని మనం చెప్పలేము, ఎందుకంటే వీ డోంట్ నో వాట్ హ్యాపెన్స్. బట్ ఇంక వచ్చే రోజుల్లో ఏమేం చేస్తారనేది వెయిట్ చేసి చూద్దాం. థ్యాంక్ యూ, నమస్కారం.